హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఈ వీడియోలో నేను మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇన్పుట్ డేటా అనేది 1010 తీసుకున్నాను కాబట్టి ఈ డేటాకి మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే ఈ సర్క్యూట్ డిజైన్ చేయకముందు ఇక్కడ మనం కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఇక్కడ మనం నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా తీసుకుంటామంటే నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే తీసుకుంటామో అంతకన్నా ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేటివి ఎన్గా తీసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది n+1గా తీసుకోవాలి. అదేవిధంగా మనం తీసుకునే ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ స్టేట్తో ఫస్ట్ కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మ్యాచ్ అయితే ఆ ట్రాన్సిషన్ అనేది పర్టికులర్ స్టేట్కి మూవ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కాకుండా ఉంటే నెక్స్ట్ ఇక్కడ మనం 2 బిట్ నుంచి 1 బిట్ వరకు మనం కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పర్టికులర్ స్టేట్కి ఇన్పుట్ అనేది మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కూడా మ్యాచ్ కాకుండా ఉంటే డైరెక్ట్గా మనం ట్రాన్సిషన్ అనేది ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 1010కి మనం మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ బిట్స్ ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ n=4గా తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా తీసుకుంటామంటే n+1గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ n+1 అంటే ఇక్కడ మనకి n=4 కాబట్టి 4+1 5 స్టేట్స్ అనేటివి ఇక్కడ జనరేట్ అవుతాయి. సో ఆ స్టేట్స్ అనేటివి నేను ABCDEగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సి నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ డి నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ఏ నుంచి బికి ట్రాన్సిషన్ ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి నుంచి సికి, నెక్స్ట్ ఇక్కడ సి నుంచి డికి, నెక్స్ట్ డి నుంచి ఈకి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ డేటా ఉంది కదా, 1 అనేది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 0, నెక్స్ట్ ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ 0 ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇనిషియల్ స్టేట్కి మనం ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా తీసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి అవుట్పుట్ అనేది ఆల్రెడీ ఇక్కడ ఇన్పుట్ డేటా 1 ఉంది. సో ఈ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ సికి ప్రీవియస్ డేటా ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1010 ఉంది. డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డి స్టేట్కి ప్రీవియస్ డేటా 101 ఉంది. సో ఇన్పుట్ డేటాకి మ్యాచ్ కాలేదు కాబట్టి అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఈ స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ డేటా 1010 ఉంది. సో మనం తీసుకున్న ఇన్పుట్ డేటాకి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్ని మనం ఇనిషియల్ స్టేట్గా తీసుకుంటాం. దీన్నే మనము రీసెట్ స్టేటు, స్టార్టింగ్ స్టేట్ అని కూడా కాల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఇనిషియల్ స్టేట్గా దీన్ని డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, బి నుంచి ఈ వరకు మనం ప్రీవియస్ స్టేట్ అనేది నోట్ చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి బికి ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది. అగైన్ సికి ఇక్కడ ప్రీవియస్ డేటా 10 ఉంది. అగైన్ డికి ఇక్కడ ప్రీవియస్ డేటా 101 ఉంది. నెక్స్ట్ ఈకి ఇక్కడ ప్రీవియస్ డేటా 1010 ఉంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఏకి ఆల్రెడీ ఇన్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి ఇక్కడ 0కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ పర్టికులర్ స్టేట్ని నేను డైరెక్ట్గా ఆ ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 0గా డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఆల్రెడీ ఇన్పుట్ అనేది 0 ఉంది. ఇప్పుడు మనం 1కి చెక్ చేసి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ డేటా 1 ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనము ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, మనం తీసుకున్న 1 డేటా ఇక్కడ ప్రీవియస్ 1కి మ్యాచ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకున్నాను కాబట్టి 1 అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను.
అగైన్ ఇక్కడ చూడండి సి స్టేట్కి ఆల్రెడీ ఇన్పుట్ డేటా 1 ఉంది. ఇప్పుడు 0కి చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 10 ఉంది. ఇప్పుడు మనం 0 అనేది తీసుకోవాలి కాబట్టి అది ఇక్కడ నోట్ చేస్తాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 2 బిట్ 00 ఉంది. అగైన్ ఇక్కడ చూడండి మనం ప్రీవియస్ డేటా 10 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ 100. సో ఇక్కడ లాస్ట్ బిట్ 0 ఉంది. అగైన్ 1 బిట్ స్టేట్లో ఇక్కడ డేటా అనేది 1 ఉంది కాబట్టి డేటా అనేది మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి నుంచి ఏకి నోట్ చేసుకుంటాము. అగైన్ ఇక్కడ చూడండి ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి డి స్టేట్కి ఆల్రెడీ ఇన్పుట్ డేటా అనేది 0గా నోట్ చేసాం కాబట్టి ఇప్పుడు 1కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1 0 1. ఇప్పుడు మనం డేటా అనేది 1 తీసుకోవాలి కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 3 బిట్స్ 011 ఉంది. అగైన్ ఇక్కడ మనకి 101 ఉంది కాబట్టి డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు డి స్టేట్ నుంచి ఇక్కడ 2 బిట్ 1 బిట్ కంపేర్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఫస్ట్ 2 బిట్తో కంపేర్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ చూడండి 1011. ఇప్పుడు చూడండి లాస్ట్ 2 బిట్ ఇక్కడ 11 ఉంది. 2 బిట్ స్టేట్లో ఇక్కడ 10 ఉంది. సో అగైన్ ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1011. ఇప్పుడు లాస్ట్ బిట్ 1 ఉంది. 1 బిట్ స్టేట్లో ఇక్కడ డేటా అనేది 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనం ఈ స్టేట్ నుంచి ఈ పర్టికులర్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకుంటాం. కాబట్టి డి నుంచి బికి నోట్ చేయాలి. సో ఇప్పుడు మనం తీసుకున్న డేటా అనేది 1 కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి లాస్ట్ ఈ స్టేట్కి మనం 0కి చెక్ చేయాలి, 1కి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి 0కి చెక్ చేద్దాం. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1010 ఉంది. ఇప్పుడు 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్స్ 0100 ఉంది. ఇక్కడ డేటా అనేది 1010 ఉంది కాబట్టి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ స్టేట్ నుంచి 2 బిట్ 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ 10100. ఇప్పుడు లాస్ట్ 2 బిట్స్ 00 ఉంది. అగైన్ 2 బిట్ స్టేట్లో ఇక్కడ 10 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు. అగైన్ మనం ఇప్పుడు 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 10100. అగైన్ లాస్ట్ బిట్ ఇక్కడ 0 ఉంది. అగైన్ 1 బిట్ స్టేట్లో ఇక్కడ 1 ఉంది. సో డేటా అనేది ఇక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి మనం తీసుకున్న డేటా అనేది 0 కాబట్టి అది ఇక్కడ నోట్ చేస్తాను. సో ఇప్పుడు 1కి కూడా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1010 తీసుకున్నాను. ప్రజెంట్ మనం ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ 4 బిట్ 0101 ఉంది. ఇక్కడ మనకి 1010 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఈ స్టేట్ నుంచి మనం 2 బిట్ 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ 10101. ఇప్పుడు చూడండి లాస్ట్ 2 బిట్ 01 ఉంది. అగైన్ 2 బిట్ స్టేట్లో ఇక్కడ 10 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 10101. అగైన్ ఇక్కడ చూడండి లాస్ట్ బిట్ 1 ఉంది. 1 బిట్ స్టేట్లో ఇక్కడ డేటా అనేది 1 ఉంది. సో ఇప్పుడు డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి మనం ట్రాన్సిషన్ అనేది ఈ నుంచి ఈ 1 బిట్ స్టేట్ బికి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఈ నుంచి బికి ఇలా నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి మనం తీసుకుంది డేటా అనేది ఇన్పుట్ అనేది 1 కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనము మూరే 1 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేసుకోవచ్చు.